రేవంత్ సర్కారు తీరుపై ఆటో డ్రైవర్లు మండిపడ్డారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వాటికి ఎగనామం పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. ఉపాధి కరువై ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఆటో డ్రైవర్ చెలో ఇంద్ర పార్క్ అనే నినాదంతో ఈ రోజు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇంద్ర పార్క్ లో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటో డ్రైవర్లకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని చెప్పేసి ఆటో కార్మికులంతా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులు నెలకొంటున్న సమస్యలు ఏంటని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్లు అనేక సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే ఈ ఉచిత బస్సు ప్రయాణంతో కూడా ఆర్థిక పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. దాంతోపాటు కుటుంబ భారం అంతా కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీనికి కారణం ఏమంటారు? ఈ ప్రభుత్వం ఎలాంటి హామీలు మీకు ఇచ్చింది? ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు కొన్ని స్పష్టమైన హామీలు ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాము, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. స్పష్టంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచారంలో తిరిగి మమ్మల్ని ఓట్లు అడిగి మేము గంపగుత్తగా మేము వారి మాటలు నమ్మి వారికి ఓట్లు వేసినాం. వాస్తవంగా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సంవత్సరం గడిచిపోయి సంవత్సరంన్నర దగ్గరికి వస్తున్నది. ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం లేదు. గతంలో ఎన్నోసార్లు ఇదే ధర్నా పాయింట్లో మా సోదర యూనియన్లు అన్ని కూడా BMS కావచ్చు, BRTU కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆటో కార్మికుల సమస్యల మీద ఇక్కడ ధర్నా జరిగింది, కార్యక్రమాలు చేసిండ్రు. వాళ్ళు చేస్తే హేళన చేయడము, అది రాజకీయము, మహాలక్ష్మి వల్ల ఆటో డ్రైవర్లకు వేటు పడతలేదు, ఆత్మహత్యలు వీలు క్రియేషన్ చేసేటి అని వాళ్ళు హేళన చేసి కొట్టి పారేసిండ్రు. దాని ద్వారా మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎట్లా అని మేమేం చేసినాం, కొంతమంది ఆటో డ్రైవర్లము రాష్ట్రంలో ఉన్న నాలాంటి కొంతమంది ఆటో డ్రైవర్లు ఇప్పటికి కూడా మాది ఆటోనే జీవనాధారం, మేము ఆటో నడుపుతూనే బ్రతికే వాళ్ళం. మాలాంటి వాళ్ళు అందరం కలిసి ఒక జేఏసీగా, నాన్ పొలిటికల్ జేఏసీగా ఏర్పడై మేము గత నెల 25వ తారీఖు నాడు మెదక్లో ఆటో రథయాత్ర స్టార్ట్ చేసినాం. ఈ రోజుకు 33 రోజులు అయితే ఉన్నది. ఈ 33వ రోజుకు హైదరాబాద్ చేరుకున్నాం. 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించుకున్నాం. ప్రభుత్వం మనల్ని చిన్న చూపు చూస్తున్నది. మన బల ప్రదర్శన జరగాలి, మన శక్తి ప్రదర్శన జరగాలి. ముఖ్యమంత్రి గారు నోరు విప్పాలంటే మనం అందరం కూడా హైదరాబాద్కు రావాలని మేము అన్ని చోట్ల మీటింగ్ పెట్టుకుని ఇడికి రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఆటో కార్మికుల సమస్యల మీద ఎలాంటి రెస్పాన్స్ రాలే కనుకనే ఇప్పటిదాకా రవాణా చెప్పినట్టుగా కొంతమంది ఆటో డ్రైవర్లు, నాయకులు, అన్ని మండలాలు, జిల్లాలు వీళ్ళు ఎంతసేపు రాజకీయం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఒరిజినల్ గా మన డ్రైవర్లం కదా, మనమే తిరిగి చూద్దామని చెప్పి తిరిగి ఇలా హైదరాబాద్ నగరాన్ని చేరుకొని వాళ్ళు ఈ ప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకునే దానికి మీ నిదర్శనం చూపిస్తున్నా. అఫీషియల్ గా వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఇవాళ సెంట్రల్ జోన్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు 5 గంటలకే అన్ని జిల్లాలలో బస్సులు, జీపులు ఎట్లా బయలుదేరుతున్నా అట్లా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. ఇది ప్రజాపాలన ఎట్లయితుందో ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్పాలి. ఈ రాష్ట్రంలో గతంలో నేను ఒక 30 ఏళ్లుగా 25 ఏళ్లుగా ఈ ఆటో రంగంలో చూసినా, అనేక ప్రభుత్వాలను చూసినా కానీ ఇంత దారుణంగా ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేయడం చూడలే. కాబట్టి తక్షణమే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి ఆటో డ్రైవర్లందరినీ విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర డీజీపీకి నేను ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, మీరు ఏదైతే ఇచ్చిన హామీలు 12,000 మీరు చెప్పిందే, ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు మీరు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆనాటి PCC అధ్యక్షునిగా ఎలక్షన్లో తిరిగి మీరు ఆటో కార్మికులకు మాట ఇచ్చింది మీరు కాదా? ఇది చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇవి ఇచ్చిన హామీలు దేవుడెరుగు. కానీ మా ఉన్న ఉపాధి జిల్లాలలో ప్రతి గ్రామంలో 4-5 ఆటోలు ఉంటాయి. వాళ్ళు ఏదైతే రవాణా చేసి బతుకుతున్నారో వాళ్ళ ఉన్న ఉపాధి ఊడదీసి వాళ్ళను రోడ్డు పాలు చేసి వాళ్ళు మా బతుకు భారమైంది, మాకు మెతుకు దొరకలేదు, మేము ఆర్థికంగా నష్టపోయినాం, కుటుంబాలను పోషించుకోలేమని చెప్పి మందు డబ్బాలు పట్టుకొని బస్టాండ్లల్లా మందు దాగి ఆత్మహత్యలు చేసుకుంటూ కూడా నువ్వు హాయిగా నవ్వుకుంటా ఏసీలో తిరుగుతున్న ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి పిలిచి మాట్లాడిండా? మీ సమస్యల పరిష్కారం నేనున్నా అని చెప్పి ఒక్క రోజున మాట్లాడిండా? కాబట్టి ఈ ముఖ్యమంత్రి నోరు తెరిచి మీ సమస్యల పరిష్కారానికి మేము ఉన్నా అన్నంత వరకు మేము వదిలిపెట్టాం. నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా డబ్బు ద్వారా మీ సంక్షేమానికి మా ద్వారా డబ్బులు వస్తా ఉన్నాయి. ఎలా వస్తా ఉన్నాయనంటే దాదాపుగా 7 లక్షల ఆటోలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. 30 లక్షల
జనాభా కలిగినటువంటి ఆటో కార్మిక రంగం అనునిత్యము దాదాపుగా ఒక 15 కోట్ల రూపాయల డీజిల్ ఒక దఫా డీజిల్ పోయించుకోవడం జరుగుతుంది. దానిలో జిఎస్టీ రూపాయన కానివ్వండి, లేకపోతే సిఎస్టీ రూపాయన స్టేట్కు అదేవిధంగా సెంట్రల్కు ఫండ్ పోతా ఉంది. ఇది తక్కువలో తక్కువ ఒక 1500 కోట్లు ప్రతి సంవత్సరము నీకు మా ఆటో కార్మికుల ద్వారా నీకు చెందుతా ఉన్నాయి. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, స్పేర్ పార్ట్స్ రూపకంలో కానివ్వండి, ఇతరత్ర టాప్స్ కానివ్వండి, కొత్తగా ఫైనాన్స్ కొత్తగా బండి కొంటే ఏదైతే ట్యాక్స్ రూపకంలో తీసుకునేది కానివ్వండి, లేకపోతే ఇన్సూరెన్స్ రూపకంలో కానీ ఇంత డబ్బు మేము వెచ్చిస్తున్నప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిందో అది 12,000 సంవత్సరం కన్నారో అది చాలా దారుణం. ఒక కుటుంబానికి నెలకు 1,000 రూపాయలు అనేది ఎంతవరకు కూడా మేము ఒప్పుకోము. ప్రతి నెల 12,000 రూపాయలు ఒక్కొక్క ఆటో కార్మికునికి ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొత్తానికి చూసుకున్నట్లయితే ఆటో కార్మికులకు ఇచ్చిన సమస్యలు వెంటనే నెరవేర్చాలి. ఇప్పటికే సంవత్సరం దాటినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. ఈ స్పందన రాకపోవడంపై ఇప్పటికే అనేక మంది ఆటో కార్మికులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి యూనియన్ సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ అరవింద్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, ఇంద్రా పార్క్.